డబ్బులు ఇస్తురు కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రమోషన్స్ చేయడం కాదు. ముందు వెనుక ఆలోచించుకోండి చేసేటప్పుడు. డైరెక్ట్ ఫార్మర్ టు హోమ్ అనుకుంటూ వచ్చే న్యూస్ ఒక్క దగ్గరనే, అది కూడా ఏదో కాదు, మన కంట్రీ డిలైట్. ఫార్మర్ టు హోమ్ డైరెక్ట్గా వస్తే నలిగిపోతే అన్నీ నలిగాలి, ఫ్రెష్గా ఉంటే అన్నీ ఫ్రెష్గా ఉండాలి, ప్యాకింగ్ కూడా అంతే ఉండాలి. అండ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు ప్యాకింగ్ మా తొందరగా డీకంపోజ్ అయ్యి ఇలా పైన ఉన్న పేపర్ లాంటి దాంట్లో ర్యాప్ చేసి పెడతారు. అండ్ మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు మొత్తం ప్లాస్టికే ప్లాస్టిక్, ఇంటి నిండా ప్లాస్టిక్. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని మంచిగా ఉండవు. అలా అని ఇది నేను ప్రమోషన్ అనుకో, మీరు బిస్కెట్ అయినట్టే, ఇది ప్రమోషన్ కాదు. జస్ట్ నేను ఆర్డర్ చేసుకొని నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్కి నేను తీసుకున్న ఐటమ్స్ అండ్ ఎంత బిల్ అయింది అనేది కూడా మీకు పెడతాను, చూడండి. అవాక్ అవుతారు కంపల్సరీ, దాంట్లో డౌటే లేదు. మష్రూమ్స్, కీరా అండ్ టమాటోస్, 500 గ్రామ్స్ అనుకుంటా టమాటోస్. 500 గ్రామ్స్ టమాటోస్. బెండకాయలు కూడా అంతే, 500 గ్రామ్స్. అండ్ గోంగూర. మెయిన్గా నేను ఆర్డర్ చేసుకుంది అయితే గోంగూర కోసం. బయట గోంగూర దొరకకపోయేసరికి ఆ రోజు మాకు ఇంట్లో గోంగూర పప్పు చేసుకోబుద్దాయి ఆర్డర్ చేసుకున్నాను గోంగూర కోసమే. దాని తర్వాత ఇంట్లో హనీ అయిపోయిందని. హనీ కొంచెం బాగానే ఉంటుందండి కంట్రీ డిలైట్ది కంపేర్ టు అవుట్ సైడ్. హనీ బాగానే ఉంటుంది. అంటే నేను 2 టైమ్స్ యూజ్ చేశాను. ఫస్ట్ 250 గ్రామ్స్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది కొంచెం పెద్దది 1/2 kg తీసుకున్నాను. ఈ కర్డ్, ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాను. ఇవి అన్నిటికీ ఎంత అయింది అనేది నేను మీకు లాస్ట్లో బిల్ పెడతాను. 100% ఏంటి ఈ కంట్రీ డిలైట్ యూస్ చేద్దామా అంటే ప్లీజ్ యూస్ చేయకండి. ఎందుకంటే బయట మార్కెట్లో కంటే దీంట్లో మరీ టూ మచ్ రేట్ ఉంది. బెటర్ టు అవాయిడ్ ఇట్. అండ్ ఇప్పుడు పాల కోసం ఎంత పెద్ద స్కామ్ అవుతుందనేది మీకు తెలుసుంటే బెటర్. ఎందుకంటే ఈ కంట్రీ డిలైట్ వాళ్ళు పాలు అంత హ్యూజ్లో ప్లస్ ఆఫర్లో అండ్ 1+1 4+4 అండ్ మీరు పెట్టమంటే పెడతాను. బీ కేర్ఫుల్, అన్నీ చూసి మోసపోకండి. ప్రమోషన్ చేసే వాళ్ళు కాస్త చూసుకొని చేయండి. అరే పైసలు వస్తున్నాయి అని జనాలను మోసం చేయడం కాదు. జస్ట్ కొంచెం ఆలోచించండి ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా.